భారత్ మాతా की జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. నిజంగా మీరు నిజామాబాద్ జిల్లా గొప్పలన్న కొట్లాడి 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 వాళ్ళ పసుపోటు సాధించినట్టే మీరు మామూలు కానీ డేంజర్ అన్న. మీరు మీ అందరు కూడా ఒక్కసారి లేచి మన అమిత్ షా గారికి ఇంత ఓడించడం సఫలు కొట్టడం లేదా? భారత్ మాతాకి అమిత్ షా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. మీ అందరు కూడా పసుపోటు సాధించినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు. మామూలు ఉద్యమం కాదన్న మీకు కొట్లాడంతా కూడా. ఢిల్లీ నుంచి జాతీయ స్థాయికి పసుపు బోర్డు ఏర్పాటు యొక్క ప్రాధాన్యత చెప్పినటువంటి హీరోలన్న ఈ హిందూ రైతులందరూ కూడా. కాబట్టి ఇటువంటి మీ ఉద్యమాన్ని గుర్తించి గ్రహించి ఇవాళ స్థానిక ఎంపీ మా అరవింద్ అన్న చాలామంది ఏం సాధిస్తారు తీయనుకుంటారు అన్న. ఇలా అరవింద్ గారిని ఢిల్లీ చూస్తే ధర్మపురి అరవింద్ వేందన్న, పసుపు అరవింద్ అంటున్నారు ఢిల్లీ అందరూ కూడా ఆయన చూసి. కాబట్టి ఇలా నరేంద్ర మోడీ గారు మీ ఆందోళన గుర్తించి అమిత్ షా గారి యొక్క ఆదేశం మేరకు ఇవాళ పసుపు బోర్డు ప్రకటించి ఇవాళ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పల్లె గంగారెడ్డి గారిని చైర్మన్గా నియమించి మీ అందరినీ ఆదుకోవడానికి ప్రయత్నం చేసిన ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం. రైతును రాజు చేయాలనేది గత నినాదం. రైతును రాజు చేయాలనేది నా నరేంద్ర మోడీ నినాదం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే రైతు సోదరులందరూ గ్రహించండి. మిమ్మల్ని ఆదుకుంటున్న ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. ఇది రైతు ప్రభుత్వం కాబట్టి ఎక్కడైనా రైతు ప్రభుత్వం అనేటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. మాకు అండగా ఉండాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అందరికీ ఇచ్చారు అవకాశం, బీజేపీకి అన్న ఒక అధికారం. అందరికీ నమస్కారం చేస్తూ ఇంత పెద్ద ఎత్తున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. కేంద్ర బొగ్గులు గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.